Hello teachers. ఇంకా 2 days to go for the TET exam. 5th కదా. I think all of you have prepared well. అందుకనే ఫైనల్గా రివిజన్లా ఉంటుందని ఒక క్వశ్చన్ పేపర్, అది 14/6/2018లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని తీసుకుని అందులో ఏవైతే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవి ఉన్నాయి, చెయ్యనివి కూడా ఉన్నాయి క్వశ్చన్స్. అంటే చేసినవి అంటే ఐ మీన్ టాపిక్స్ అనమాట, క్వశ్చన్స్ కాదు, టాపిక్స్. క్వశ్చన్ పేపర్ అయితే డిఫరెంట్ పేపర్ ఇది. వాటిని ఈరోజు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ముందుగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే టెట్ అయిపోయిన తర్వాత కూడా మీకు టీచింగ్లో రిలేటెడ్గా ఉండే గ్రామర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అలాగే స్పెల్ బీ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాను. అది స్కూల్లో మీరు పిల్లలకి కండక్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ వీక్ ఒక స్పెల్ బీ మీద ఒక వీడియో చేస్తున్నాను నేను. తప్పకుండా అది మీ పిల్లలకి, అంటే స్కూల్లో పిల్లలకి, ఎవరైనా చదువుకుంటూ ఉన్న పిల్లలు, కాంటెస్ట్లకి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. సో మనం స్టార్ట్ చేద్దాం క్వశ్చన్ పేపర్ డిస్కషన్. ఇందులో చెప్పాను కదా 1 to 30 కూడా ఉండవు, ఎందుకంటే అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్వి మ్యాక్సిమం మనం ఇంతవరకు డిస్కస్ చేయనటువంటివి, కొన్ని చేసినవి ఇంపార్టెంట్ కూడా తీసుకున్నాను క్వశ్చన్స్, అవి మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ది ఆన్సరింగ్ ది క్వశ్చన్ పేపర్. ఫస్ట్ one of the following is the study of living organisms. It is taken from one word substitutes. Okay, ఇందులో 4 ఆప్షన్స్ లో స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏదైతే ఉందో దాన్ని మనం రైట్ ఆప్షన్ తెలుసుకోవాలి. అలా తెలుసుకునే ముందు అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆల్ దీస్ 4 ఆప్షన్స్ లెట్స్ నో. ఓకే, సైకాలజీ వినే ఉంటారు, విన్నవే ఒకసారి రివైజ్ అవుతాయని మరొకసారి చూపిస్తున్నాను. ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ అండ్ బిహేవియర్. ఓకే, హ్యూమన్ మైండ్ని, హ్యూమన్ బిహేవియర్ని కూడా స్టడీ చేస్తుంది. సోషియాలజీ అనగానే మనకు సొసైటీ, సోషియాలజీ నుంచి వచ్చింది సొసైటీ అండ్ సోషల్ రిలేషన్షిప్స్, మనుషుల మధ్య ఉన్నటువంటి సాంఘిక సంబంధాలు, అలాగే సంఘం గురించి కూడా స్టడీ చేస్తుంది సోషియాలజీ. బయాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, ప్రాణులన్నిటి గురించి కూడా, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, అన్ని రకాల ప్రాణుల గురించి స్టడీ చేసేదే బయాలజీ. బాటనీ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ దట్ స్పెసిఫికలీ స్టడీస్ ప్లాంట్స్. అంటే ఇక్కడ కొంచెం డిఫరెన్స్ చూసుకోండి. బయాలజీ అంటే స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, ప్రాణులన్నీ. ఈ ప్రాణుల్లో మనుషులు ఉంటారు, మొక్కలు ఉంటాయి, కీటకాలు, పక్షులు, అన్ని రకాల ప్రాణులు ఉంటాయి. కానీ బాటనీ అనేటప్పుడు స్పెసిఫిక్గా మొక్కల గురించి మాత్రమే స్టడీ చేస్తుంది. బయాలజీలో ఒక బ్రాంచ్ అన్నమాట బాటనీ అనేది, స్పెసిఫికల్లీ స్టడీస్ ప్లాంట్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి చూడండి, స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎక్కడుంది స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్? ఓకే, థర్డ్ వన్, బయాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ లివింగ్ organisms. That is the right option. Next, the following sentence uses a modal verb. Here it should be modal, not e. It's a typographical error. Modal, model. Model is different from model. Okay, ఈ మోడల్ అంటే నమూనా అన్నమాట, నమూనాని ఈ మోడల్ అంటాము. అలాగే modal, మోడల్ వర్బ్స్ ఆర్ a type of helping verbs. టు ఎక్స్ప్రెస్ పర్మిషన్, మనం అలాంటి ఒక మోడల్ వర్బ్ ని ఇందులో ఐడెంటిఫై చేయాలి. విచ్ ఎక్స్ప్రెసెస్ పర్మిషన్, పర్మిషన్ కోసం ఏ మోడల్ వర్బ్ వాడాలో ఈ సెంటెన్స్ లో మనం ఇందులో ఐడెంటిఫై చేయాలి. డాష్ ఐ లీవ్ ఎర్లీ టుడే క్వశ్చన్ మార్క్ చూడండి, అంటే నేను తొందరగా ముందుగా వెళ్ళొచ్చా నేను ఈ రోజు అని అడగాలి. అలా అడగాలంటే ఈ 4 ఏది వాడాలి? మస్ట్, క్యాన్, షుడ్, విల్. ఇందులో మస్ట్ అనేది ఖచ్చితంగా చేయాలి అనేది చెప్తుంది. యు మస్ట్ డూ ఇట్, ఆబ్లిగేషన్ అనమాట, నువ్వు తప్పనిసరిగా చేయాల్సిందే. ఎక్స్ప్రెసెస్ నెసెసిటీ ఆర్ ఆబ్లిగేషన్, తప్పనిసరిగా ఎందుకు చేయాలంటే అది బై ఆర్డర్ కావచ్చు, బై నీడ్ కావచ్చు. ఓకేనా, అది. అలాగే కెన్, ఆస్కింగ్ ఫర్ పర్మిషన్, పర్మిషన్కి కెన్ వాడచ్చు. పర్మిషన్కి వాడే వాటిలో కెన్ ఐ లీవ్ ఎర్లీ, మే ఐ లీవ్ ఎర్లీ, మే, కెన్ రెండు కూడా పర్మిషన్కి వాడతాం. షుడ్ ఎక్స్ప్రెసెస్ అడ్వైస్ ఆర్ రికమెండేషన్. షుడ్ అనేది ఎప్పుడు వాడాలంటే ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు, రికమెండ్ చేసేటప్పుడు అది వాడతాం. విల్ ఎక్స్ప్రెసెస్ ఫ్యూచర్ ఇంటెన్షన్ ఆర్ విల్లింగ్నెస్, భవిష్యత్తులో మన ఉద్దేశం ముందు ఏంటి అనేది చెప్తుంది, లేదా మన ఇష్టాన్ని, విల్లింగ్నెస్ అంటే ఇష్టం,
మన ఇష్టం ఏంటనేది కూడా తెలియజేస్తుంది. సో రైట్ ఆప్షన్ ఏది? ఎబిలిటీ, మన పర్మిషన్ తెలియజేసేది కాబట్టి ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. అయితే కెన్ ఇక్కడ ఎబిలిటీని కూడా సూచిస్తుంది. ఐ కెన్ డూ, నేను చేయగలను, ఆ సామర్థ్యాన్ని కూడా తెలియజేస్తుంది. సో కెన్ మనకి పర్మిషన్కి యూజ్ చేస్తాము, అలాగే ఎబిలిటీని చూపించేటప్పుడు కూడా కెన్ వాడతాం. ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్, చూస్ ద కరెక్ట్ క్యాపిటలైజేషన్ ఫర్ ద టైటిల్ ఆఫ్ ఎ బుక్. ఒక బుక్ టైటిల్, ఆ టైటిల్కి క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ వాడాలి, క్యాపిటలైజేషన్ అది చూసుకోవాలి. అన్నిట్లోనే మీకు అవే వర్డ్స్ ఉంటాయి, క్యాపిటలైజేషన్ మాత్రమే మారుతూ ఉంటుంది అనమాట. ది క్యాచర్ ఇన్ ద రై, ద క్యాచర్ ఇన్ ద రై, 4 అంతే. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఇవన్నీ ఈ వర్డ్స్ అన్నిటికీ ముందు స్మాల్ లెటర్స్ అని, ఒక్క రైకి మాత్రమే క్యాపిటల్ ఆర్ ఉంది. సెకండ్ ఆప్షన్ లో ద క్యాచర్ ఇన్ ద రై అన్న దాంట్లో ఫస్ట్ సెంటెన్స్ బిగినింగ్ లో మాత్రమే క్యాపిటల్ లెటర్ ఉంది. ఓకే, అది సెంటెన్స్ రూల్. ఇక్కడ అది కూడా లేదు, బిగినింగ్ లో లేదు, ఇక్కడ బిగినింగ్ లో ఉంది కానీ మిగిలిన వాటికి ఎక్కడా కూడా లేదు. టైటిల్లో జనరల్ గా మనం క్యాపిటల్ లెటర్స్ మధ్యలో కూడా చూస్తుంటాం. ది క్యాచర్ ఇన్ ద రై, ఓకే, దలో సెంటెన్స్ బిగినింగ్ లో ఉంది, క్యాచర్ లో సి ఉంది, ద ఇన్ దాలో కూడా టీ క్యాపిటల్ ఉంది, రైలో కూడా క్యాపిటల్ ఉంది. ఓకే, జనరల్ గా ప్రపోజిషన్స్, ఆర్టికల్స్ ఇలాంటి వాటికి క్యాపిటలైటర్స్ ఉండదు, క్యాపిటలైజేషన్ ఉండదు. ఇది చూడండి, ఇక్కడ ద క్యాచర్ ఇన్ ద రై, ఇక్కడ సెంటెన్స్ బిగినింగ్ కాబట్టి టీ ఉంది, క్యాచర్ మెయిన్ వర్డ్, సి క్యాపిటల్ లెటర్ ఉంది, ఇన్ ప్రపోజిషన్ లేదు, ద అనేది ఆర్టికల్ ఆర్ యాడ్జెక్టివ్ కూడా ఇక్కడ, కాబట్టి వీటికి లేదు. రై అనేది మెయిన్ వర్డ్, దానికి ఉంది. దీని రూల్ పొజిషన్ చూడండి, ద ఫస్ట్ వర్డ్ క్యాపిటలైజ్డ్, దీని ప్రకారం క్యాచర్ లో మెయిన్ వర్డ్ కాబట్టి ఫస్ట్ లెటర్ క్యాపిటలైజ్ అయింది, ఇన్ ప్రపోజిషన్ కాబట్టి లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్ ఉంది, ద అగైన్ ఆర్టికల్ కాబట్టి అక్కడ లోవర్ కేస్ లో ఉంది, రై అనేది మెయిన్ వర్డ్ కాబట్టి ఫస్ట్ లెటర్ క్యాపిటలైజేషన్. సో మనకి ఇక్కడ అన్ని రకాలుగా అంటే ప్రపోజిషన్, ఆర్టికల్ వదిలిపెడితే మిగిలిన ఇది బిగినింగ్ కాబట్టి అయ్యింది, ఈ రెండు కూడా మెయిన్ వర్డ్స్ కాబట్టి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్. సో టైటిల్స్ కి ఆ విధంగా ఉంటుంది అనమాట. ఆ రూల్ పొజిషన్ ప్రకారం మనకి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ ఆఫ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఈ 4గింట్లో ఏదనేది మనం చూడాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది హ్యాజ్, హ్యావ్ ఉండాలి. ఓకే, ప్లస్ V3 ఉండాలి. హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉంటూ V3 ఉండాలి. ఇక్కడ మరి ఉందా చూడండి, షీ ఈజ్ రీడింగ్ అ బుక్, ఈజ్ రీడింగ్, ఈజ్ సింగులర్ ప్రెజెంట్ టెన్స్, ఇంగ్ అనేది కంటిన్యూటీని తెలియజేస్తుంది. సో ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది సెంటెన్స్. మనకేంటి కావాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కావాలి. ఓకే, సెకండ్ వన్ చూడండి, హీ హ్యాస్ ఫినిష్డ్ హిస్ డిన్నర్. హీ హ్యాస్ ఉంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ విచ్ ఇండికేట్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడే చెప్పాను, హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉంటాయి, అంటే ప్లూరల్ ఉంటే హ్యావ్, సింగులర్ ఉంటే హ్యాజ్. ఎక్సెప్ట్ ఐకి సింగులర్ అయినా అది ఆల్వేస్ సింగులర్ కానీ హ్యావ్ వస్తుంది. ఫినిష్డ్ V3 లో ఉంది కాబట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. థర్డ్ వన్ చూద్దాం ఎందుకు కాదో, దే విల్ అరైవ్ టుమారో. విల్ ఇండికేట్స్ ఫ్యూచర్ టెన్స్ అనమాట. ఫ్యూచర్ తో పాటు V1 వస్తుంది, అరైవ్. సో ఇది ఫ్యూచర్ టెన్స్. ఫోర్త్ వన్ చూడండి, ఐ వాజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. వాజ్ అంటే పాస్ట్ టెన్స్, వర్ పాస్ట్ టెన్స్ లో వాడతాం. అదే పాస్ట్ పర్ఫెక్ట్ అయితే హ్యాడ్ వస్తుంది, కాబట్టి ఇది హ్యాడ్ లేదు, పాస్ట్ టెన్స్ లోనే ఉంది. ప్లేయింగ్ ఇంగ్ ఉంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్. మరి ఇది ఏ టెన్స్ అనుకోవాలి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ రీడింగ్, హ్యాజ్ ఫినిష్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, విల్ అరైవ్ ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్, వాజ్ ప్లేయింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి అవే అంటే మీరు మరొకసారి వీడియో రీప్లే చేసినా కూడా కనపడడం కోసం పెట్టాను. ఇప్పుడు రైట్ ఆప్షన్ మనకి ఏదవుతుంది? సెకండ్ వన్. మనకు అడిగింది ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వెర్బ్ ఫార్మ్స్ జాగ్రత్తగా చూసుకోండి, అది రైట్ అవుతుంది. అలాగే దీనికి వర్డ్ ఆర్డర్ కూడా, అంటే మనకి ఏదైతే క్వశ్చన్ ఉందో దానికి సంబంధించిన వర్డ్ ఆర్డర్ ఇచ్చాను. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ఏదో ఒకటి ఉంటుంది, రెండిట్లో ఏదో ఒకటి. ఇది దేన్ని బట్టి? మళ్ళీ సబ్జెక్ట్ నెంబర్ని బట్టి. సింగులర్ అయితే హ్యాజ్ ఉంటుంది, ప్లూరల్ అయితే హ్యావ్ ఉంటుంది, ఎక్సెప్ట్ ఐకి మాత్రం హ్యావే ఉంటుంది. ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్,
ఇది దాన్ని వర్డ్ ఆర్డర్, సెంటెన్స్లో ఉన్నటువంటి వర్డ్ ఆర్డర్. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంపెరేటివ్ సెంటెన్స్. ఇందులో నాలుగిట్లోనే ఒకటి ఇంపెరేటివ్ సెంటెన్స్ కాదు. ఓకే, అసలు ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి చూడండి ఇక్కడ. అన్ ఇంపెరేటివ్ సెంటెన్స్ ఈజ్ యూజ్ టు గివ్ కమాండ్, ఆర్డర్, రిక్వెస్ట్, అడ్వైస్ ఆర్ ఇన్స్ట్రక్షన్. ఈ నాలుగింట్లో ఏవైనా కూడా దాని ఇంపెరేటివ్ సెంటెన్స్ అని అంటాము. ఇట్ యూజువల్లీ బిగిన్స్ విత్ ద బేస్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్. సబ్జెక్ట్ ఉండదు దాంట్లో, అండర్స్టూడ్ సబ్జెక్ట్ యూ అనమాట. యూ అని అర్థం చేసుకోవాలి. డైరెక్ట్గా వెర్బ్తోనే స్టార్ట్ అయిపోతుంది. అది కూడా ఏ వెర్బ్ అంటే V1 బేస్ ఫార్మ్ అంటాం దాన్ని, దాంతోనే స్టార్ట్ అవుతుంది. అలా ఉన్నవి చూడండి ఒకసారి. సబ్జెక్ట్ ఉందా, టేక్ యువర్ సీట్, సబ్జెక్ట్ ఉందా? హీ కానీ ఐ కానీ పేరు కానీ ఏది లేదు. డైరెక్ట్గా వెర్బ్ 1 V1 ఫామ్తో స్టార్ట్ అవుతుంది, టేక్ యువర్ సీట్స్. ఓకే, సో అది ఇంపెరేటివ్ సెంటెన్స్. అలా ఉంటే అది ఇంపెరేటివ్ సెంటెన్స్. ఓకే, సెకండ్ వన్, కుడ్ యూ పాస్ ద సాల్ట్? క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ ఇది ఏ వెర్బ్తో స్టార్ట్ అయింది? ఒక హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది. ఆర్డర్ కూడా క్వశ్చన్ ఆర్డర్లో ఉంది. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. సో ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఆల్ సెంటెన్సెస్ ఆర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో థర్డ్ వన్ చూడండి, క్లీన్ యువర్ రూమ్. ఇది కూడా V1తో వెర్బ్తో స్టార్ట్ అయింది, సబ్జెక్ట్ లేదు. నీ రూమ్ క్లీన్ చేసుకో. ఎవరు చేయాలంటే నువ్వే చేసుకోవాలి, ఇంపెరేటివ్ సెంటెన్స్. ఫినిష్ యువర్ హోంవర్క్. ఇక్కడ కూడా ఎవరు చేయాలి? సబ్జెక్ట్ లేదు, నువ్వు చేయాలి, యూ అని అర్థం చేసుకోవాలి, ఇంపెరేటివ్ సెంటెన్స్. సో ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఆల్ త్రీ ఆర్ ఇంపెరేటివ్ సెంటెన్సెస్. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటో చూడండి, ఏది కాదో అది గుర్తించాలి. అంటే 3 ఇంపెరేటివ్ సెంటెన్స్లే ఉంటాయి, ఒకటి మాత్రమే కాదు. అది ఏదో మనం చెప్పాలి. ఏదంటే సెకండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అది కుడ్ యూ పాస్ ద సాల్ట్ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో అవర్ రైట్ ఆప్షన్ ఈస్ ద సెకండ్ వన్. దెన్ థర్డ్ వన్, సిక్స్త్ వన్. నెక్స్ట్ వన్, ఐ వాజ్ హంగ్రీ బట్ ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్. నాకు ఆకలి వేసింది కానీ నేను డిన్నర్ కోసం వెయిట్ చేశాను. ఆకలి వేసింది కానీ డిన్నర్ కోసం వెయిట్ చేశాను, అది ఒక సెంటెన్స్. ఓకే, చూజ్ అ కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఫర్ దిస్. ఇక్కడ ఐ వాజ్ హంగ్రీ ఒక ఇండిపెండెంట్ క్లాజ్, ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్ ఒక ఇండిపెండెంట్ క్లాజ్. ఈ రెండింటిని ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ బట్ అనేది కలుపుతోంది. బట్ తీసేస్తే ఈ రెండు సెపరేట్ సెంటెన్సెస్. ఇప్పుడు ఆ రెండు ఇండిపెండెంట్ క్లాజ్లో ఉన్న కాంపౌండ్ సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చాలి. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే కనీసం ఒకటైనా సబార్డినేటింగ్ క్లాజ్ ఒకటి ఉండాలి. అలా అంటే ఒక ఇండిపెండెంట్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజు ఉంటున్న సెంటెన్స్ ఏదైతే ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. ఆల్దో ఐ వాజ్ హంగ్రీ ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్. నాకు ఆల్దో అంటే అయినప్పటికీ, ఇంతకుముందు చెప్పాను నేను, అంటే నాకు ఆకలిగా ఉన్నప్పటికీ ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్, నేను డిన్నర్ కోసం వెయిట్ చేశాను. నెక్స్ట్, ఐ వాజ్ హంగ్రీ సో ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్. ఐ వాజ్ హంగ్రీ నాకు ఆకలేసింది, సో ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్, అందుకని నేను డిన్నర్ కోసం వెయిట్ చేశాను. ఓకే, ఇక్కడ సో అనేది మనకి ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఈ రెండు కూడా ఇండిపెండెంట్ క్లాజెస్. అలాగే ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్ బికాజ్ ఐ వాజ్ హంగ్రీ, నేను ఆకలితో ఉండడం వల్ల డిన్నర్ కోసం వెయిట్ చేశాను. ఇది బికాజ్ అనేది ఒక రీజన్ క్లాజ్ కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజే, కానీ దీని సెంటెన్స్ ఫార్మేషను కరెక్ట్గా లేదు. ఓకే, బికాజ్ ఐ వాజ్ హంగ్రీ అని ఉండుంటే బాగుండేది, సో అది కాదు. ఐ వాజ్ హంగ్రీ అండ్ ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్, నాకు ఆకలేస్తుంది మరియు నేను వెయిట్ చేస్తున్నాను డిన్నర్ కోసం. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి. ఇది ఇందులో మనకి ఆల్దో ఐ వాజ్ హంగ్రీ, ఆల్దో అనే ఒక క్లాస్తో, ఒక ప్రొనౌన్తో, వర్డ్తో ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆల్దో ఐ వాజ్ హంగ్రీ ఒక లింకర్. ఓకే, ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్ అంటే నాకు ఆకలిగా ఉన్నప్పటికీ అది మీనింగ్ కంప్లీట్గా ఇవ్వట్లేదు. బట్ ఇట్ హ్యాస్ అ సబ్జెక్ట్ అంటే ఫైనైట్ వెర్బ్ అండ్ ఇది డిపెండెంట్ క్లాజ్, కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు కాబట్టి ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్ ఇది ఇండిపెండెంట్ క్లాజ్. ఇక్కడ ఖచ్చితంగా ఇది ఒక డిపెండెంట్ క్లాజ్ ప్లస్ ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వన్ రైట్ ఆప్షన్ అవ్వాలి. సెకండ్ చూడండి,
కాంపౌండ్ సెంటెన్స్ నాట్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. చెప్పాను కదా, సో అనేది ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఏది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఫ్యాన్ బాయ్స్ అని ఒక యాక్రోనిమ్ ఇచ్చాను మీకు ఇంతకు ముందు క్లాస్లోని. ఆ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమైనా ఉంటాయి, అందులో ఏదున్నా అది కోఆర్డినేటింగ్ కంజంక్షన్, అది కాంపౌండ్ సెంటెన్స్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదొకటే ఉన్నప్పుడు, ఆ కంజంక్షన్ ఒకటే ఉన్నప్పుడు. నెక్స్ట్, ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్ బికాజ్ ఐ వాజ్ హంగ్రీ. ఇక్కడ చూడండి, ఇది కాంప్లెక్స్ సెంటెన్సే బట్ నాట్ ది కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్. బికాజ్ అనే కంజంక్షన్తో అది ఉంది కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజే, కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కరెక్ట్గా కాదు, మీనింగ్ఫుల్గా లేదు. బికాజ్ ఎక్స్ప్రెసెస్ ద రీజన్. ఓకే, ఐ వాజ్ హంగ్రీ అండ్ వెయిటెడ్ ఫర్ ద డిన్నర్, ఇది కూడా కాంపౌండ్. ఇట్స్ నాట్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, ఇట్ ఈస్ ఏ సింపుల్ సెంటెన్స్. ఐ వాజ్ హంగ్రీ అండ్ ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్ అంటే ఐ అనేది కామన్ సబ్జెక్ట్ అయిపోయింది, సో ఇట్ ఈస్ అ సింపుల్ సెంటెన్స్. సో అవర్ ఆప్షన్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ కంజంక్షన్ యూస్ టు కనెక్ట్ టూ మెయిన్ క్లాజెస్ ఇన్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. ఓ కాంపౌండ్ సెంటెన్స్ అంటే 1 or 2 or more ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి, వాటిని కనెక్ట్ చేస్తూ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఏ కంజంక్షన్ యూజ్ చేస్తాము ఎప్పుడు? 2 మెయిన్ క్లాజెస్ని ఒక కాంపౌండ్ సెంటెన్స్లో కలిపేటప్పుడు ఏ కంజంక్షన్ వాడతాము? అది సబార్డినేటివ్ కంజంక్షనా, రిలేటివ్ ప్రొనౌనా, కోఆర్డినేటివ్ కంజంక్షనా, కంజంక్టివ్ యాడ్వర్బా, ఏది వాడతాము? దీనికి ఒకసారి రూల్ చూస్తే మనకి ఈజీ అవుతుంది. ఏ కాంపౌండ్ సెంటెన్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more ఇండిపెండెంట్ క్లాజెస్ జాయిండ్ బై కోఆర్డినేటివ్ కంజంక్షన్. కాంపౌండ్ సెంటెన్స్లో ఇండిపెండెంట్ క్లాజెస్ ఎప్పుడు కూడా దేంతో కనెక్ట్ చేయబడి ఉంటాయంటే కోఆర్డినేటివ్ కంజంక్షన్తోనే కనెక్ట్ చేయబడి ఉంటాయి. వాట్ ఆర్ ది కోఆర్డినేటివ్ కంజంక్షన్స్? సో మనకు ఆన్సర్ అయితే థర్డ్ వన్, దీన్ని బట్టి వచ్చేసింది. కానీ బట్ ఏంటి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఏమిటి అంటే ఇంతకుముందు చెప్పాను, బట్ వన్స్ అగైన్ అది ఆ వీడియో చూడని వాళ్ళ కోసం పెట్టాను. దీన్ని ఫ్యాన్ బాయ్స్ అనే ఒక యాక్రోనిమ్తో గుర్తుపెట్టుకోవచ్చు. దీస్ ఆర్ ది 7 letters, ఓకే, called as superheroes funnily, that join 2 equal ideas. For F for reason, A and addition add చేస్తుంది, N nor negative addition, B but, O for or, Y for yet, and S for so. ఈ 7 గుర్తుపెట్టుకోవచ్చు ఫ్యాన్ బాయ్స్ అనే ఒక యాక్రోనిమ్ ద్వారా. ఇందులో ఏదున్నా అది కోఆర్డినేటివ్ కంజంక్షన్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. 8th one, he studied hard for the test, he was confident about his performance. ఓకే, ఈ రెండు కూడా సెపరేట్ సెంటెన్స్లు, సెపరేట్ ఐడియాస్ ఉన్నాయి. సో దే ఆర్ 2 మెయిన్ క్లాజెస్ ఆర్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్. ఈ రెండింటిని ఇచ్చిన ఆప్షన్స్లో దేంతో మనం లింక్ చేయొచ్చు, ఓకే, అనేది ఒకసారి చూద్దాం. డిస్పైట్, యాజ్ అ రిజల్ట్, బికాజ్, యట్, వీటిల్లో ఏదో ఒకటి కరెక్ట్గా సరిపోవాలి. ఇప్పుడు డిస్పైట్ అంటే ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఇట్ ఈజ్ ఎ ప్రపోజిషన్ అండ్ దీని తర్వాత ఎప్పుడు కూడా ఒక నౌన్ ఉంటుంది, నౌన్ ఆర్ జెరండ్, అంటే ఇంగ్ ఫామ్లో ఉన్న వెర్బ్ని జెరండ్ అంటాం కదా. ఆ జెరండ్ ఉండొచ్చు లేదా నౌన్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు డిస్పైట్ ఇక్కడ పెడితే సరిపోతుందా? మరి డిస్పైట్ హీ వాజ్ కాన్ఫిడెంట్ అండ్ మస్ట్ అనేది కుదరటం లేదు. నాట్ ఏ కంప్లీట్ క్లాస్ అంటే నాట్ ఓన్లీ నౌన్, అంటే నౌన్ తర్వాత అక్కడ ఆగాలి, అది అంటే కామా పెట్టగలిగే పాజ్ ఇస్తే అప్పుడు సరిపోద్ది. డెస్పైట్ హీ అని రావాలి, కానీ డెస్పైట్ హీ అని ఒక కామా పెట్టడానికి పాస్ తీసుకోవడానికి అవకాశం లేదు. హీ వాజ్ కాన్ఫిడెంట్ అనేది కంప్లీట్గా ఒక సెంటెన్స్. అలాంటి సెంటెన్స్కి ముందు డిస్పైట్ వాడడానికి లేదు. ఓకే, డిస్పైట్ హిజ్ నాలెడ్జ్ కామా, అలాగా కామా వచ్చిన తర్వాత కంటిన్యూ అవ్వాలి సెంటెన్స్ నౌన్ తర్వాత, కాబట్టి దీన్ని వాడలేము. యాజ్ ఎ రిజల్ట్ అనేది ఒక ఫలితాన్ని, ఒక కాన్సిక్వెన్స్ని, ఒక రిజల్ట్ని తెలియజేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ ఈజ్ ఎ కంజంక్టివ్ యాడ్వర్బ్ దట్ షోస్ రిజల్ట్ ఆర్ కాన్సిక్వెన్స్. ఇది ఇక్కడ సరిపోతుందా? చూడండి, హీ స్టడీడ్ హార్డ్ ఫర్ ది టెస్ట్, కష్టపడి చదివాడు. యాజ్ ఎ రిజల్ట్, ఫలితంగా, హీ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ పెర్ఫార్మెన్స్, చదివినందుకు ఫలితంగా తన రిజల్ట్ గురించి, తన పెర్ఫార్మెన్స్ గురించి చాలా ధైర్యంగా ఉన్నాడు. సరిపోయినట్టుంది కదా, చూద్దాం. దెన్ బికాజ్, బికాజ్ ఎప్పుడు కూడా ఒక రీజన్ క్లాజ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. రీజన్ క్లాజ్ ఇక్కడ
రీజన్ అనేది లేదు. ఒకటి జరిగింది, దాని ఫలితంగా ఇంకోటి, ఒక ఫస్ట్ ఐడియా అయింది, దాని ఫలితం చూపిస్తున్నారే తప్ప రీజన్ కాదు అది. సో ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అవ్వదు మీనింగ్ వైజ్గా. ఇంకా ఎట్ పెట్టాలంటే చూడండి, ఇట్ ఈస్ ఎ కోఆర్డినేటివ్ కంజంక్షన్. ఇది కోఆర్డినేటివ్ కంజంక్షనే, బట్ ఇట్ షోస్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే ఏంటి? టూ డిఫరెంట్ ఐడియాస్, అప్పుడు ఎట్ వాడచ్చు. కాంట్రాస్టింగ్గా ఉన్నప్పుడు ఎట్ వాడచ్చు. బట్ ఇక్కడ ద టూ ఐడియాస్ ఆర్ నాట్ కాంట్రాస్టింగ్. ఇక్కడ ఉన్న ఐడియాస్ రెండు కూడా హీ స్టడీడ్ ఫర్ ది టెస్ట్ అండ్ హీ వాజ్ కాన్ఫిడెంట్ అనేది కాంట్రాస్టింగ్గా, అంటే వ్యతిరేకంగా లేవు. రెండు ఒకదాన్నొకటి సపోర్ట్ చేసుకుంటున్నాయి. పైగా ఫస్ట్ సెంటెన్స్కి రిజల్ట్ సెకండ్ సెంటెన్స్, కాబట్టి మనకి కరెక్ట్గా వాడగలిగేది యాజ్ అ రిజల్ట్ అనే ఒక కంజంక్టివ్ యాడ్వర్బ్ని వాడుకుంటే అది కరెక్ట్గా మీనింగ్ఫుల్గా ఉంటుంది. హీ స్టడీడ్ హార్డ్ ఫర్ ది టెస్ట్, అక్కడికో సెంటెన్స్ అయిపోయింది. యాజ్ అ రిజల్ట్ హీ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ పెర్ఫార్మెన్స్. కంజంక్టివ్ యాడ్వర్బ్ యాజ్ అ రిజల్ట్ అనేది మనకి రైట్ ఆప్షన్. వీటినే కంజంక్టివ్ యాడ్వర్బ్స్నే లింకర్స్ అని కూడా అంటారు. ఈ లింకర్స్ అనేవి ఖచ్చితంగా సెంటెన్స్ల మధ్యన కనెక్ట్ చేయడానికి, ఒక పారాగ్రాఫ్ తర్వాత ఇంకో పారాగ్రాఫ్ని కనెక్ట్ చేయడానికి కూడా వాడుతుంటారు. ఫస్ట్లీ, సెకండ్లీ, ఇనీషియల్లీ, ఫైనల్లీ, లాస్ట్లీ ఇలా వాడతాం కదా, వాటన్నిటి కూడా లింకర్స్. హౌఎవర్, ఓకే, ఇవన్నీ కూడా లింకర్స్కి ఎగ్జాంపుల్స్. దెన్ నెక్స్ట్ వన్, choose the correct spelling of the word. Same word given with different spellings. Only one word is correct spelling. Okay, ఇందులో మనకి కరెక్ట్ స్పెల్లింగ్తో ఉన్నది, దీనికి ట్రిక్ ఏమీ లేదు, తెలుసుకోవడం అంతే. కాన్షియన్షియస్, దాని ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. షా, ఎస్సీ దగ్గర షా అని వస్తుంది, ఇక్కడ టీ దగ్గర కూడా షా అనే వస్తుంది. షియస్ కాదు, షస్. కాన్షియన్షియస్, దీనికి ఐపీఏ స్క్రిప్ట్ కూడా మీకు ఇచ్చాను చూడండి. కాన్షియన్షియస్ చూడండి, కాన్ క సౌండ్, ఇక్కడ సి స్పెల్లింగ్ ఐపీఏ స్క్రిప్ట్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని బట్టి వెళ్ళకండి. కే లాగా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ కే. క సౌండ్కి ఒక సింబల్ అది. క ఆన్, నా సౌండ్ కూడా ఎన్ లాగే ఉంటుంది. కాన్, ఇది షా సౌండ్కి, అంటే సాగదీసిన ఎస్ లాగా ఉంటుంది. అలా ఉంటే షా అని మనం ప్రొనౌన్స్ చేయాలి. ఈ కాన్షియన్షియస్ అగైన్ మరి షా, ఇది యాషోవెల్ అంటారు, స సౌండ్. కాన్షియన్షియస్ అని దాన్ని ప్రొనౌన్స్ చేయాలి. ప్రొనౌన్సియేషన్ ఎందుకు ఇస్తున్నారంటే ఇది కూడా మీకు ప్రొనౌన్సియేషన్ మీద ఇచ్చే క్వశ్చన్లో కూడా ఇలాంటి కొంచెం ట్రిక్గా ఉన్నవి అడుగుతారు, అందుకే చెప్పాను. ఇక్కడ మనకి అవసరమైంది కరెక్ట్ స్పెల్లింగ్ మాత్రమే. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. దీనికి రిలేటెడ్గా ఇంకొక వర్డ్ చూడండి, దీని ప్రొనౌన్సియేషన్ అలాగ ఉంది. కాన్షన్స్, ఇక్కడ ఇయా వచ్చింది, కాన్షియన్ అని వచ్చింది, షస్. ఇక్కడ ఏం వచ్చింది కాన్షన్, అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ అనమాట. యాడ్జెక్టివ్ ఫామ్ వచ్చినప్పుడు ఈ పార్ట్ ప్రొనౌన్సియేషన్ ఒకలా ఉంది. ఇది కాన్షన్స్ అండ్ నౌన్ గా వచ్చినప్పుడు దీని ప్రొనౌన్సియేషన్ మారింది చూడండి. ఓకే, కాన్షన్స్, ఇక్కడ కాన్షియన్షియస్. కొంచెం ట్రిక్కీగా ఉండే ప్రొనౌన్సియేషన్ ఇది. స్పెల్లింగ్ కి ప్రొనౌన్సియేషన్ కి తేడా ఉంటుంది, ఇలాంటివి ఇస్తూ ఉంటారు. సో దీని మీనింగ్స్, కాన్షియన్షియస్ మీన్స్ కేర్ఫుల్, హార్డ్ వర్కింగ్, రెస్పాన్సిబుల్ అండ్ డిలిజెంట్ ఇన్ పెర్ఫార్మింగ్ డ్యూటీస్. ఓకే, సో అవర్ ఆప్షన్ is second one. Next one, dash the main issue, everything else is fine. Choose the correct preposition. Okay, dash the main issue, అసలు అంటే ముఖ్యమైన విషయాన్ని అక్కడ మనం లింకర్ వాడాలి. మిగిలిన అంటే ప్రతిదీ కూడా చాలా చక్కగా ఉంది, ముఖ్యమైన విషయంతోనే ఏదో సమస్య ఉంది తప్ప మిగిలిందంతా కూడా ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు బట్ ఫర్, aside from, because of, far from, వీటికి కరెక్ట్ మీనింగ్ తెలుగులో ఇస్తున్నాను నేను చూడండి. బట్ అంటే కానీ, బట్ ఫర్ అంటే లేకపోతే, మెయిన్ ఇష్యూ లేకపోతే ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫైన్ అనేది బాగుంటుందా? aside from, మెయిన్ ఇష్యూ పక్కన పెడితే మిగిలిన ప్రతి విషయం కూడా చక్కగా ఉన్నదంటే బాగుందా? బికాస్ ఆఫ్ అంటే కారణంగా,
మెయిన్ ఇష్యూ కారణంగా ప్రతిదీ ఫైన్ గా ఉంది, చక్కగా ఉంది అని చెప్తే బాగుంటుందా మీనింగ్ఫుల్ గా? ఫార్ ఫ్రమ్ అసలు చాలా దూరం, విరుద్ధంగా, ఇట్స్ ఫార్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్ అంటే నిజం నుంచి చాలా దూరంగా ఉందని అర్థం. సో మెయిన్ ఇష్యూ దూరంగా, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫైన్ అంటే అది అసలు కనెక్ట్ కావట్లేదు. సో ఇందులో మనకి అసైడ్ ఫ్రమ్ అనేది సరిపోతుందేమో చూద్దాం. ఓకే, ఎందుకంటే లేకపోతే మెయిన్ ఇష్యూ లేకపోతే అని కాదు, ఇఫ్ నాట్ అని వస్తుంది, ఇఫ్ నాట్ ద మెయిన్ ఇష్యూ అని రావచ్చు, అలా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకు సరిపోయేది ఏంటంటే అసైడ్ ఫ్రమ్ అంటే మెయిన్ ఇష్యూని పక్కన పెడితే, అది ఒక్కటి పక్కన పెట్టేస్తే మిగిలిందంతా కూడా చాలా ఫైన్ గా ఉంది అంటే మీనింగ్ పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట. నెక్స్ట్ 11th one, perhaps the police had to set his house on fire to force him out. సెంటెన్స్ చూడండి, perhaps అంటే బహుశా, ద పోలీస్ హ్యాడ్ టు సెట్ హిస్ హౌస్ ఆన్ ఫైర్ టు ఫోర్స్ హిమ్ అవుట్. అతన్ని ఫోర్స్ అని చూడండి, బలవంతంగా ఇంట్లోంచి రప్పించడం కోసం, బయటికి రప్పించడం కోసం వాళ్ళకి దే హ్యాడ్ టు సెట్ హిస్ హౌస్ ఆన్ ఫైర్. ఓకే, ఇప్పుడు మనకు ఆ సెంటెన్స్ అంత అర్థం చేసుకోకలేవు, కొద్దిగా అర్థమైతే చాలు. చూజ్ ద సినానిమ్ ఫర్ ఫోర్స్. ఇందులో మనకు కావాల్సిందంటే ఈ ఫోర్స్ అనే దానికి సినానిమ్, సేమ్ మీనింగ్, సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, పోలీసులు బలవంతంగా అతని ఇంటి నుంచి బయటికి రప్పించడం కోసం చేశారు, బలవంతంగా. ఓకే, ఇప్పుడు చూడండి, కంపెల్, ఎంకరేజ్, అలౌ, రిలెంట్, వీటి మీనింగ్స్ తెలియాలి. కంపెల్ అంటే టు ఫోర్స్ సమ్వన్ టు డూ సంథింగ్, ఎవరినైనా బలవంతంగా ఒక పని చేయించడానికి పదే పదే చెప్పడం కంపెల్లింగ్ అనమాట. సో టు ఫోర్స్ సమ్వన్ టు డూ సంథింగ్. ఎంకరేజ్ అంటే ఉత్సాహపరచడం. ఓకే, టు గివ్ కాన్ఫిడెన్స్ ఆర్ సపోర్ట్, సపోర్ట్ చేస్తూ, ఉత్సాహపరుస్తూ, ధైర్యం చెప్తూ ఒక పని చేయడానికి ప్రోత్సహించడం ఎంకరేజ్ అంటే. ఇక్కడ ఎంకరేజ్ సరిపోదు కదా ఫోర్స్కి. ఓకే, కంపెల్ టు ఫోర్స్ సమ్వన్ టు డూ సంథింగ్, ఇది సరిపోతుంది. అలౌ అంటే టు పర్మిట్, ఇక్కడ అతన్ని పర్మిషన్ ఇచ్చారా బయటికి రావడానికి కానీ లోపల ఉండడానికి కానీ? కాదు, దే వాంటెడ్ టు ఫోర్స్ హిమ్ అవుట్, బలవంతంగా బయటకు తీసుకురావాలనుకున్నారు, కాబట్టి ఇది కూడా కాదు. రిలెంట్ అంటే టు బికమ్ లెస్ స్ట్రిక్ట్ ఆర్ టు గివ్ ఇన్, అంటే అంత స్ట్రిక్ట్ గా లేకపోవడం, ఓకే అని వదిలిపెట్టడం అనమాట రిలెంట్ అంటే. అది కాదు, ఇక్కడ జరిగిందేంటి, దే హ్యాడ్ టు సెట్ హిస్ హౌస్ ఆన్ ఫైర్ టు ఫోర్స్ హిమ్ అవుట్, అక్కడ ఫోర్స్ ఉపయోగించాలి. కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆప్షన్. Then he also felt special interest in a fellow student, Mileva Marick, whom he found to be a clever creature. Choose the antonym of the word clever. Sorry, sentence meaning anta kuda అర్థం చేసుకోవచ్చు. He also felt special interest in a fellow student, Mileva Marick, అంటే తనతో పాటు ఉన్నటువంటి ఒక స్టూడెంట్ మిలేవా మ్యారిక్, ఆ స్టూడెంట్ పేరు. ఆ స్టూడెంట్ మీద కొంత స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఏర్పడింది. హోమ్ హీ ఫౌండ్ టు బి ఎ క్లవర్ క్రీచర్, ఎందుకంటే ఆ మిలేవా మ్యారిక్ ఫౌండ్ టు బి వెరీ క్లవర్, అందువల్ల స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఏర్పడింది. ఇప్పుడు క్లవర్కి మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది చూసుకోవాలి, సెంటెన్స్ అర్థం చేసుకుంటూ ఇన్స్ట్రక్షన్ ఏముందో కూడా చూసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్ క్లవర్. క్లవర్కి యాంటోనిమ్ వెతుక్కోవాలి మనం. ఇంటెలిజెంట్ యాంటోనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్ ఉన్నది. ఇంటెలిజెంట్ తెలుసు కదా, ఆపోజిట్ అవ్వదు కదా, క్లవర్కి ఆపోజిట్. బ్రైట్, చాలా బ్రైట్ గా ఉంటే స్టూడెంట్ క్లవర్ అంటేనే బ్రైట్ అని కూడా అంటారు. స్మార్ట్ రిలేటెడ్ టు క్లవర్. డల్, ఇది మనకి యాంటోనిమ్. ఈ మూడు కూడా మనకి సినానిమ్స్ అవుతాయి క్లవర్కి. ఇంటెలిజెంట్, బ్రైట్, స్మార్ట్ మూడు కూడా పాజిటివ్ వర్డ్స్. డల్ అనేటప్పటికీ చాలా డల్ గా ఉన్నాడు స్టూడెంట్ అంటే క్లవర్ అయితే కాదు కదా, యాంటోనిమ్. సో డల్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఒకసారి మీనింగ్స్ కూడా డీటెయిల్ గా ఇచ్చాను చూసుకోండి. హ్యావింగ్ ద హై ఇంటెలిజెన్స్, మేధస్ ఎక్కువగా ఉంటాయి. బ్రైట్, ఇంటెలిజెంట్, క్విక్ టు లెర్న్, అంటే తెలివేతనంతో పాటు చాలా తొందరగా గ్రాస్ప్ చేస్తే బ్రైట్ అనమాట. స్మార్ట్ అంటే ఇంటెలిజెన్స్, క్లవర్ ఎన్ని కూడా కలిసి ఉంటే అది స్మార్ట్. డల్ అంటే నాట్ ఇంటెలిజెంట్, స్లో టు అండర్స్టాండ్, విషయాన్ని చాలా నెమ్మదిగా చాలా స్లోగా అర్థం చేసుకోవడం, తెలివితేటలు తక్కువగా ఉండడం అనేది డల్. సో మనకి యాంటోనిమ్ ఏంటి, 4th one. క్లవర్కి యాంటోనిమ్ 4th one. నెక్స్ట్, సెలెక్ట్ ది
కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ మనకి ఇది ఇన్స్ట్రక్షన్ ఇక్కడే ఉంది. సెలెక్ట్ ది కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ అంటే ఇక్కడ సెంటెన్స్ ఇచ్చారు, దానికి ఇండైరెక్ట్ స్పీచ్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ సెంటెన్స్ ఏంటి? షీ సెడ్ ఐ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్. ఓకే, ఈ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్టెడ్ స్పీచ్ రూల్స్లో ఏంటి, రిపోర్టింగ్ వెర్బ్ ఏ టెన్స్లో ఉంది, మనకి ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ ఏంటి, సెడ్, పాస్ట్ టెన్స్లో ఉంది. అలా ఉంటే ఏం చేయాలి, యాక్చువల్గా ఏదైతే మనం ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న సెంటెన్స్ దాన్ని మార్చాలనుకుంటున్నామో అందులో ఉన్న వెర్బులు కూడా పాస్ట్లోకి, ప్రెజెంట్లన్నీ పాస్ట్లోకి మారుతాయి. ఒకవేళ పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది, అది రూల్. ఓకే, అలాగా చూసుకుంటే ఏది మనకి ఇప్పుడు షీ సెడ్ దట్ షీ హ్యావ్, ఇక్కడ హ్యావ్ వచ్చింది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకే, అంటే సెడ్ అనేది పాస్ట్లో ఉన్న రిపోర్టింగ్ వెర్బ్, ఇక్కడ మనకి ప్రెజెంట్లోకి మార్చేటప్పుడు హ్యావ్ని అలాగే ఉంచడం జరిగింది, కాబట్టి ఇది కాదు. సెకండ్ చూడండి, షీ సెడ్ దట్ షీ హ్యాడ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్. ఇది ఒకసారి రూల్ పొజిషన్ చూసుకోండి. సెడ్ రిపోర్టింగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఇందులో ఉన్న ఐ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్లో మనకి హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ హ్యాడ్గా మారింది. హ్యాడ్ వచ్చినప్పుడు పాస్డ్కి పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి, సరిపోయింది. పాస్ట్ అది కూడా సరిపోయింది. ది ఎగ్జామినేషన్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఇక్కడ ఐ షీగా మారింది. ఇది కూడా మనకు ఇంకొక రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎవరు స్పీకర్, ఎవరు షీ, కాబట్టి ఐ అంటే ఐ కనెక్ట్స్, ఐ ఈజ్ రిలేటెడ్ టు షీ, కాబట్టి ఆ షీయే వస్తుంది. ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తే ఐ అంటే, కాబట్టి మళ్ళీ మనం ఆ షీనే ఉపయోగించుకోవాలి. అలాగా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఒకసారి చూడండి, అంటే ఎందుకు మనం జస్టిఫికేషన్ కూడా ఇచ్చాను. ది రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ ఈజ్ ఇన్ ది పాస్ట్ టెన్స్, సో ద టెన్స్ ఆఫ్ ది రిపోర్టెడ్ స్పీచ్ చేంజెస్. అలా ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్లో కూడా టెన్స్ మనకి మారుతుంది. అలాగే ఇంకొక రూల్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ హ్యావ్, దాని ప్రకారం హ్యావ్ పాస్డ్ అనేది హ్యాడ్ పాస్డ్గా అయ్యింది. సెకండ్ రైట్ అనుకున్నాం కదా, హ్యావ్ పాస్డ్, ఇక్కడ హ్యావ్ పాస్డ్ అని ఉంది, ఇక్కడ హ్యాడ్ పాస్డ్గా మారింది. ఐ చేంజెస్ టు షీ బికాస్ ద స్పీకర్ ఇస్ షీ, అంతే. ఇక్కడ షీ ఎందుకు వచ్చింది, ఐకి బదులుగా షీ వచ్చింది, బికాస్ ద స్పీకర్ ఇస్ షీ. ఇక్కడ హీ ఉంటే హీ వస్తుంది. ఓకే, కాబట్టి ఆ రూల్స్ అప్లై చేసుకుంటే మనం సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, సుధా హ్యాడ్ టు డాష్ her plans to travel due to unexpected circumstances. Choose the correct phrasal verb. Phrasal verb ni choose చేసుకోవాలి. ఇక్కడ సెంటెన్స్ చూడండి, సుధా హ్యాడ్ టు డాష్ హర్ ప్లాన్స్, తన ప్లాన్స్ అన్నిటినీ కూడా ఏదో చేయవలసి వచ్చింది. టు ట్రావెల్ డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్. ఏ ప్లాన్స్ అవి? ట్రావెల్ ప్లాన్స్. అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తన ట్రావెల్ ప్లాన్స్ అన్నిటినీ కూడా ఆమెకి డాష్ చేయవలసి వచ్చింది. ఏం చేయవలసి వస్తుంది చెప్పండి? అనుకోని పరిస్థితుల వల్ల తన ప్లాన్స్ అన్నింటినీ కూడా, తెలుగులో అయితే క్యాన్సిల్ చేసుకోవాలి లేదా పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు. సో ఆ మీనింగ్ ఇచ్చేవి మనకి ఏది ఉందో చూసుకుందాం. టేక్ ఆఫ్టర్ అంటే పోలి ఉండడం, టు రిజంబుల్ అ ఫ్యామిలీ మెంబర్. అంటే ఇవన్నీ ఫ్రేజల్ వర్బ్స్. ఇందులో ఫ్రేజల్ వర్బ్స్ ఎప్పుడు కూడా డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఒరిజినల్ బేస్ వెర్బ్ ఏది ఉందో ఆ మీనింగ్ ఉండదు, దాన్ని మారిపోతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రేజల్ వెర్బ్. టు రిజంబుల్ ఎ ఫ్యామిలీ మెంబర్ అంటే ఫ్యామిలీలో ఎవరినైనా ఒకళ్ళని పోలి ఉండడం టేక్ ఆఫ్టర్ అంటే. ఓకే, లుక్ ఫార్వర్డ్ అంటే వెయిట్ చేయడం. టు ఈగర్లీ వెయిట్ ఫర్ సంథింగ్. ఓకే, దట్ ఈస్ లుక్ ఫార్వర్డ్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ యాజ్ పర్ దిస్ టెన్స్ వాడతాం. గెట్ ఓవర్ అంటే టు రికవర్ ఫ్రమ్ ఆర్ ఓవర్కమ్ సంథింగ్. ఏదైనా ఒక ఇబ్బందిని అధిగమించి రావడం కానీ, రికవర్ అవడం కానీ, అన్హెల్త్ నుంచి కూడా రికవర్ అవడం కానీ, లాస్ నుంచి రికవర్ అవడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటాయి. పుట్ ఆఫ్ అంటే టు పోస్ట్ పోన్ ఆర్ డిలే సంథింగ్ టు ఏ లేటర్ టైం. ఏదైనా ఒక విషయాన్ని పోస్ట్ పోన్ చేయడం కానీ, లేట్ చేయడం కానీ చేస్తే దాన్ని పుట్ ఆఫ్ అని వాడాలి. ఇక్కడ ఏం చేయాలి సుధా? అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్ వచ్చాయి కాబట్టి తన ప్లాన్స్ అన్నిటినీ కూడా, ఇది సరిపోదు, టేక్ ఆఫ్టర్ సరిపోదు, లుక్ ఫార్వర్డ్ ఈగర్లీ వెయిట్ చేయదు కదా, గెట్ ఓవర్ ఇది ఎలాంటి రికవరీ కాదు ఇది, కాబట్టి పోస్ట్ పోన్ ఆర్ డిలే చేసుకుంటుంది. పోస్ట్ పోన్ చేసుకోవచ్చు లేదా డిలే చేసుకోవచ్చు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్.
నెక్స్ట్ ఇవి మీకు అంటే ఫ్రేజల్ వర్బ్ మీద క్వశ్చన్ కాబట్టి మనకి రైట్ ఆప్షన్ పుట్ ఆఫ్ వచ్చింది కాబట్టి పుట్ అనే వర్బ్తో చాలా ఉన్నాయి ఫ్రేజల్ వర్బ్స్. ఇక్కడ మీకు మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడ ఒక స్లైడ్లో పెట్టాను. మేబీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్పేస్ నేను ఫాంట్ సైజ్ తగ్గించాను. మీరు దాన్ని ఎన్లార్జ్ చేసి చూసుకోండి. పుట్తో ఎన్ని ఉన్నాయో మొత్తం అన్నీ కూడా వాటికి ఇంగ్లీష్ మీనింగ్ ప్లస్ తెలుగు మీనింగ్ కూడా ఫ్రేజల్ వర్బ్స్ పెట్టాను. మీనింగ్ తెలిస్తేనే ఫ్రేజల్ వర్బ్ని కరెక్ట్గా వాడగలుగుతాం. ఓకేనా? బికాజ్ వీటన్నిటిలో కూడా కామన్గా పుట్ అనేది చూడండి. పుట్ ఆఫ్, పుట్ ఆన్, పుట్ అవుట్, పుట్ అవే, పుట్ అప్ విత్, put down, put across, put back, put forward, put through, put in, put into, put together, put aside, put over. వీటికి ఒక్కదాని మీనింగ్ కంప్లీట్గా చూడండి మారిపోతుంది. వాయిదా వేయడం, పుట్ ఆన్ ధరించడం, పుట్ అవుట్ ఆరిపేయడం, పుట్ అవే దాచిపెట్టడం సరిగ్గా పెట్టడం, పుట్ అప్ నిర్మించడం, ఓకే బస కల్పించడం, పుట్ అప్ విత్ అంటే టాలరేట్ చేయటం, పుట్ డౌన్ క్రిటిసైజ్ ఆ suppress, put across communicate clearly, put back return to its place తిరిగి పెట్టడం, put forward ప్రతిపాదించడం, put through ఓకే put through అంటే కనెక్ట్ ఫోన్ కలపడం లేదా వెయిట్ చేయమని చెప్పడం ఎదుర్కొనేలా చేయడం, put in అంటే టైం కానీ ఎఫర్ట్ కానీ ఇన్వెస్ట్ చేయడం, put into ఇన్వెస్ట్ ఆర్ కన్వర్ట్ into ఇక్కడ పెట్టుబడి పెట్టడం లేదా మార్చడం, put together అసెంబుల్ చేయడం, పుట్ అసైడ్ సేవ్ ఆర్ ఇగ్నోర్ టెంపరీలీ ఒక విషయాన్ని పక్కన పెట్టేయడం దాన్ని పుట్ అసైడ్. పుట్ ఓవర్ అంటే పోస్ట్ పోన్ ఎక్స్ప్లెయిన్ సక్సెస్ఫుల్లీ వాయిదా వేయడం విజయవంతంగా వివరించడం. ఇలాగా ఒక్కొక్క అంటే మెయిన్ అన్నిట్లోనూ పుట్ ఇవన్నీ పుట్తో వచ్చినటువంటి ఫ్రేజల్ వర్బ్స్. పక్కనున్న వర్డ్స్ మారేటప్పటికి వాటి మీనింగ్ మారిపోతుంది. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, హౌ లాంగ్ హ్యావ్ యూ అండ్ బిల్ నోన్. ఏదో క్వశ్చన్ ఇచ్చారు మనకి. హౌ లాంగ్ హ్యావ్ యూ అండ్ బిల్ నోన్ అంటే నువ్వు బిల్ అనేది ఒక పేరు, నువ్వు బిల్ మీరిద్దరు ఎన్నాళ్ళు బట్టి తెలుసు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. themselves, yourselves, to each other, each other. ఇక్కడ యూ అండ్ బిల్ అనేది themselves అనేది ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, యువర్ సెల్స్ అనేది కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్సే. అవి ఇక్కడ యువర్ సెల్స్ అని రాదు, themselves అని రాదు. ఓకే, థర్డ్ వన్ చూడండి, టు ఈచ్ అదర్ అంటే హౌ లాంగ్ హ్యావ్ యూ అండ్ బిల్ నోన్ టు ఈచ్ అదర్, నోన్ ఈచ్ అదర్. ఓకే, నోన్ అనే దానికి ఆబ్జెక్ట్ అండర్స్టూడ్ అనమాట. ఒకసారి చూడండి, నో ఈజ్ ఎ ట్రాన్సిటివ్ వెర్బ్ అండ్ టేక్స్ ఎ డైరెక్ట్ ఆబ్జెక్ట్. దీనికి టు అనేది అక్కర్లా. known him, no subject, no English, no something else, no the fact. ఓకే, అలా డైరెక్ట్గా ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది, దానికి టు ఇంకా అవసరం లేదు. కాబట్టి నోన్ టు ఈచ్ అదర్ అవసరం లేదు. ఓకే, ఈచ్ అదర్ ఈజ్ ఎ రెసిప్రోకల్ ప్రొనౌన్. అంటే రెసిప్రోకల్ అంటే మ్యూచువల్ అనమాట, ఒకళ్ళకొకళ్ళు అనేటప్పుడు ఈచ్ అదర్ అనేది వాడతాం. నోన్ ఈచ్ అదర్ అంటే సరిపోతుంది, నోన్ టు ఈచ్ అదర్ అక్కర్లేదు. ఓకే, so fourth option is the right one. Next one, identify the interjection in the following sentences. Interjection is a strong expression of strong feeling. ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ దేనిదైనా కావచ్చు, ఇష్టం కావచ్చు, అయిష్టం కావచ్చు, బాధ కావచ్చు, కష్టం కావచ్చు, నొప్పి కావచ్చు, అసహ్యం కావచ్చు, లేదా చాలా ఇష్టపడి ఉండొచ్చు. ఏదైనా ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక టర్మ్, దట్ ఈస్ ఇంటర్జెక్షన్. ఇందులో సెంటెన్స్ ఏంటి, యక్ దిస్ మిల్క్ ఈజ్ సవర్. అది అక్కడ మనకు కావాల్సింది ఇంటర్జెక్షన్ ఏది ఇందులో ఈ సెంటెన్స్లో మొత్తం మీద, దిస్ మిల్క్ ఈజ్ సోర్ యక్, వీటిలో ఇంటర్జెక్షన్ ఏది, అలాంటి ఫీలింగ్ని తెలియజేసే వర్డ్ ఏది ఇక్కడ, దిస్సా లేకపోతే యక్క, మిల్కా, సవరా. దిస్ మిల్క్ ఈజ్ సవర్ అంటే సవర్ ఈజ్ ఎ టేస్ట్. ఓకే, ఈజ్ ఎ వర్బ్, మిల్క్ ఈజ్ ఎ నౌన్. ఓకే, అండ్ హియర్ దిస్, వాట్ ఈస్ దిస్? ఓకే, దిస్ ఈజ్ ఎ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఓకే, ఇప్పుడు మిగిలింది మనకి యక్. ఒకసారి చూసేయండి ఎక్స్ప్లెనేషన్స్ కూడా. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ దిస్, ఇది అది అని డిమాన్స్ట్రేట్ చేస్తుంది ఒక నౌన్ని.
కాబట్టి అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఎక్ అనేది ఫీలింగ్ ఆఫ్ డిస్గస్ట్. ఇక్కడ నచ్చలేదు, ఆ పాలు పుల్లగా ఉన్నాయి, పుల్లగా ఉన్న పాలు నచ్చక సవర్, కాబట్టి ఎక్ చాలా అసహ్యంగా, ఆ పాలు తాగడానికి కూడా బాగుండదు. చప్పగానే తాగొచ్చు, తీయగా ఉంటే ఇంకా మధురంగా ఉంటుంది, కానీ పులిసిపోతే మాత్రం అది చాలా టేస్ట్ బాగుండదు. సో ఇది ఆ ఫీలింగ్ సంబంధించిన ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్జెక్షన్. ఫీలింగ్ ఆఫ్ డిస్గస్ట్, మిల్క్ నౌన్, సవర్ ఇస్ అడ్జెక్టివ్. సో మనకి కావాల్సిన ఆప్షన్ second one is the right option. Yak is the interjection. Next, choose the best option that fits the blank. Okay, the combination of speech sounds to form syllables or words is the first level of dash. Dash రావాలి, due to lack of space dash పెట్టలేదు, కామా పెట్టి వదిలేసాను, అక్కడ డాష్ రావాలన్నమాట. చూస్ ది బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆ బ్లాంక్లో ఏంటి వస్తుందో మనం ఎంచుకోవాలి. ఇప్పుడు సెంటెన్స్ మరొకసారి చూద్దాం. ది కాంబినేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ టు ఫార్మ్ సిలబుల్స్ ఆర్ వర్డ్స్ ఈజ్ అ ఫస్ట్ లెవెల్ ఆఫ్ డాష్. స్పీచ్ సౌండ్స్ అంటే ఒక స్పీచ్ సౌండ్ సిలబుల్గా ఎలా మారుతుంది? వెన్ ఇట్ టేక్స్ ద సపోర్ట్ ఆఫ్ ఏ వొవెల్ సౌండ్ మారుతుంది. ఓకే, అలా దాన్ని స్టడీ చేసేది ఏంటంటాం అంటే స్పీచ్ సౌండ్స్ వొవెల్స్ ఎలా మారుతాయి, ఆ ప్రాసెస్ని స్టడీ చేసేది ఏది? దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ సింటాక్సా, ప్రాగ్మాటిక్సా, సిమాంటిక్సా, ఫోనాలజీయా? సో అది మనం తెలియాలంటే వీటి మీనింగ్స్ తెలుసుకోవాలి. సింటాక్స్ అంటే ఓకే సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ ఆర్డర్, స్టడీ ఆఫ్ సెంటెన్స్ స్ట్రక్చర్, సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో స్టడీ చేసేది సింటాక్స్. అది కాదు, ఎందుకంటే మనకు కావాల్సిన ఏంటి? స్పీచ్ సౌండ్స్, సిలబుల్స్. అంటే స్పీచ్ సౌండ్స్ సిలబుల్స్గా ఎలా మారుతాయి, సిలబుల్స్ వర్డ్స్గా ఎలా మారుతాయి అనేది స్టడీ చేసేది, సింటాక్స్ కాదు. ప్రాగ్మాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ కాంటెక్స్ట్, విత్ ఇన్ కాంటెక్స్ట్ లాంగ్వేజ్ని స్టడీ చేస్తుంది, దట్ ఈస్ ప్రాగ్మాటిక్స్, అది కూడా కాదు. సిమాంటిక్స్ అంటే స్టడీ ఆఫ్ మీనింగ్, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్, సో అది కూడా కాదు. ఫొనాలజీ అంటే స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్, సింపుల్గా స్పీచ్ సౌండ్స్ స్టడీ చేసేది ఫొనాలజీ. సో అవర్ ఆప్షన్ ఈస్ ద ఫోర్త్ వన్. నెక్స్ట్, ఐడెంటిఫై ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ దట్ రిలేట్స్ టు స్టడీ ఆఫ్ వర్డ్ మీనింగ్స్ అండ్ సెంటెన్స్ రిలేషన్షిప్స్. ఇక్కడ మనకి ఇంకొక స్టడీ గురించి అడిగారు, ఏది? స్టడీ ఆఫ్ వర్డ్ మీనింగ్స్ అండ్ సెంటెన్స్ రిలేషన్షిప్స్. ఇది ఫొనెటిక్ ఆస్పెక్టా, సిమాంటిక్ ఆస్పెక్టా, గ్రాఫిక్ ఆస్పెక్టా, స్ట్రక్చరల్ ఆస్పెక్టా అనేది చూస్తే ఫొనెటిక్ ఆస్పెక్ట్ అంటే ఫొనాలజీ మనం చూసాం లాస్ట్ క్వశ్చన్లో, స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఫొనెటిక్ ఆస్పెక్ట్ అంటే. సిమాంటిక్ ఆస్పెక్ట్ అంటే స్టడీ ఆఫ్ మీనింగ్. గ్రాఫిక్ ఆస్పెక్ట్ అంటే రిటర్న్ సింబల్స్, లెటర్స్, స్పెల్లింగ్. గ్రాఫ్ అంటే మనం అది ఏ లాంగ్వేజ్లో అయినా అక్షరాలను ఎలా రాస్తామో కొన్ని స్ట్రోక్స్ లేదా రౌండ్స్, ఇవన్నీ గ్రాఫ్ అన్నమాట. ఒక గీతను గీయడం అనేది గ్రాఫ్, దట్ ఈస్ రిలేటెడ్ టు లెటర్స్, రైటింగ్, స్పెల్లింగ్స్ అండ్ ఆల్. ఓకే, రైటింగ్ సింబల్స్, దట్ ఈస్ గ్రాఫిక్ ఆస్పెక్ట్. స్ట్రక్చరల్ ఆస్పెక్ట్ అంటే సెంటెన్స్ స్ట్రక్చర్, ఒక సెంటెన్స్ తాలూకా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, అందులో వర్డ్ ఆర్డర్ ఎలా ఉంటుందో అది చెప్పేది స్ట్రక్చరల్ ఆస్పెక్ట్. మనకు కావాల్సింది ఏంటి? వర్డ్ మీనింగ్స్ అండ్ సెంటెన్స్ రిలేషన్షిప్స్. ఓకే, సో వర్డ్ మీనింగ్ అన్నారు, స్టడీ ఆఫ్ మీనింగ్ అనేది మనకి సిమాంటిక్ ఆస్పెక్ట్ కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఇవి కొన్ని అంటే వెరీ ఇంపార్టెంట్ అయినవి, మనం ఇంతకుముందు డిస్కస్ చేయనివి కొన్ని, చేసినా కూడా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చేసినా పర్వాలేదు రివైజ్ అవుతాయనే టాపిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఇందులో పెట్టడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి, సిలబుల్స్ అనేది, అలాగే స్పెల్లింగ్స్ మీద, ప్రిఫిక్స్, సఫిక్స్ మీద, ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా క్లాసులు తీసుకున్నాను నేను. ఫైనల్గా ఒక్కసారి రివైజ్ అవుతుంది, ఈ పేపర్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఐ థింక్ ఇట్ మస్ట్ బి యూస్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ, just as a revision before going to the or attending the exam. All the best to you, all of you. Thank you so much for watching. Keep sharing. TET అయిపోయింది, ఇక్కడతో క్లాస్లో అయిపోయిందని అనుకోకండి. TET తర్వాత కూడా మనకి ఇంగ్లీష్తో చాలా అవసరం ఉంటుంది for you or for your learners. Okay, and keep watching, keep sharing. Thank you.